హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కర్ణాటక అలాగే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది ఏ విధంగా కల్పించారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలనేది చేపట్టబోతున్నట్లు ఎప్పటినుంచి ఒకవేళ ఇది గనక సక్సెస్ అనేది అయినట్లయితే ఎప్పటినుంచి ప్రారంభించడం జరుగుతుంది? అలాగే దీనికి సంబంధించిన అర్హతలనేది ఏమిటి? ఒకవేళ ఈ యొక్క పథకాన్ని అమలు చేసినట్లయితే ఎవరికి నష్టం వాటిల్లుతుంది? అలాగే ఎటువంటి టికెట్లనేది అందజేయాలి? అలాగే దీనికి సంబంధించి ఎటువంటి నష్టాలు వస్తాయనే దానికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి గారికి లెటర్ అనేది ఇచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉచిత బస్సు ప్రయాణం విషయానికే గనుక వచ్చినట్లయితే ముందుగా ఈ యొక్క పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఈ యొక్క ఉచిత హామీ అనేది ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత కూడా తెలంగాణలో కూడా ఉచిత బస్సుకు సంబంధించిన హామీ అనేది ఇవ్వడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా గతంలో మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మొదటి మేనిఫెస్టో అంటే మినీ మేనిఫెస్టోలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లయితే ఏ విధంగా ఉంటుంది, ఎంత నష్టం అనేది వస్తుందని ఇప్పటికే ఒక నివేదిక పొందినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మహిళలకు ఈ యొక్క బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కనుక కల్పించినట్లయితే ఎవరికి లాభం అనేది ఉంటుంది, అలాగే ఎవరికి నష్టం అనేది ఉంటుంది, అలాగే ఆర్టీసీకి ఎంత రాబడి అనేది కోల్పోతారో అనే దానికి సంబంధించిన నివేదిక ఇచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపుగా అంతా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించినట్లు ఈ యొక్క పథకాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క పథకాన్ని సంక్రాంతి నుంచి కనుక ప్రారంభించినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అంటే లోకల్‌గా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండేదానికి అవకాశం అనేది ఉంది. ఎవరైతే పక్క రాష్ట్రాలకు చెందిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. అలాగే దీనికి సంబంధించి వయసుతో సంబంధం అనేది లేదు కాబట్టి ఎవరైనా సరే మహిళలు ఈ యొక్క బస్సులో ఉచితంగా ప్రయాణం అయితే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరికి నష్టం అనేది ఎక్కువగా ఉంటుందంటే ముఖ్యంగా ఆటో కార్మికులు అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాహనదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ బాగా నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. అంటే క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, అలాగే ఆటో డ్రైవర్లకు సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అనేది అందజేస్తుండగా ఇప్పుడు ఉచిత బస్సు కనుక ప్రారంభించినట్లయితే మాత్రం ఆటో కార్మికుల నుంచి బాగా వ్యతిరేకత వస్తుందని అధికారులు ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే పురుషుల విషయానికి కనుక వచ్చినట్లయితే పక్క రాష్ట్రాల్లో అధిక మొత్తంలో మహిళలు ప్రయాణించడంతో పురుషులకు ఎటువంటి సీట్లు అనేది లేక అధిక మొత్తంలో పురుషులు బయటే ఉండిపోతున్నట్లు బస్సులో ప్రయాణం చేయట్లేదని దీని నుంచి పురుషుల నుంచి అధిక మొత్తంలో వ్యతిరేకత అనేది రావడంతో పురుషులకు కూడా కొంతమేర సీట్లు అనేది కేటాయించి ఆ యొక్క సీట్లో పురుషులు ప్రయాణించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అలాగే క్యాబ్ డ్రైవర్లు ఇలా ప్రైవేట్ వాహనాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఆల్టర్నేటివ్ పద్ధతిలో వారికి సంబంధించి ఏదైనా సరే చర్యలు చేపట్టే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీలో అమ్ముడవుతున్న టికెట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు 17 కోట్లు వస్తుందని, నెలకు 500 కోట్ల వరకు వస్తోందని, ఇప్పుడు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం గనక కల్పించినట్లయితే 15 లక్షల మంది వరకు ఈ యొక్క మహిళలే ఉంటారు కాబట్టి దాదాపుగా ఆర్టీసీకి అలాగే ప్రభుత్వానికి 150 నుంచి 180 కోట్ల వరకు రాబడి కోల్పోయే అవకాశం ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ప్రభుత్వానికి ఆర్టీసీ చెందిన రుణాలు అలాగే రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక ప్రయోజనాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ఈ యొక్క పథకాన్ని గనుక అమలు చేసినట్లయితే ఏ వర్గాన్ని వారికి ఇబ్బందులు ఎదురవుతాయి, అలాగే వ్యతిరేకత లేకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కర్ణాటక అలాగే తెలంగాణలో ఎదురైన ముఖ్యమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించి యొక్క ఏదైనా సరే ఆల్టర్నేటివ్ పద్ధతిలో యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది.